నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సో, నీ జాయింట్ పెయిన్స్. సో, ఒక ఏజొచ్చాక, వయసొచ్చాక ప్రతి ఒక్కరికి నీ జాయింట్ పెయిన్స్ వస్తది. నీ జాయింట్ పెయిన్స్‌కి మోస్ట్ కామన్ కారణం చూస్తే ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ మోకాళ్ళ అరుగుదల. అంటే మోకాళ్ళ అరుగుదల అంటే ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అరుగుతుందో ప్రాబ్లమ్ రావడం మొదలుపెడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మోకాళ్ళు అరిగినప్పుడు కార్టిలేజ్ అరిగినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ పెరగడము, అక్కడ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్, హైయాలురోనిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గడము, దానివల్ల లూబ్రికేషన్ తగ్గడము, దానివల్ల ఏమైతుందంటే చుట్టుపక్కన లిగమెంట్స్, టెండాన్స్, మజిల్స్ కూడా కొద్దిగా ఇంజ్యూరీ అవ్వడము. సో, ఇవన్నీ ఎలా ఉంటదంటే ఒక స్టేజొచ్చాక స్లోగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి అండ్ ఇనీషియల్ స్టేజ్‌లోనే ఎవరు జనరల్‌గా ప్రికాషన్స్ తీసుకోరు. ఇనీషియల్ స్టేజెస్‌లోనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేయకుండా అలానే కంటిన్యూ అయ్యి ఏవో కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ యేసుకుంటారు. చాలా చోట్ల ఎళ్తే మీరు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ యేసుకోండి, కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తారు. ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలో ప్రాపర్‌గా గైడెన్స్ ఉండదు. సో, దాంతోటి ఏమైతుంటదంటే అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ప్రోగ్రెస్ అయితేనే ఉండి అది గ్రేడ్ 2, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 అడ్వాన్స్ గ్రేడ్ 4 దాకా ఎళ్లి ఎప్పుడైతే బాగా సివియర్‌గా ప్రాబ్లమ్ వస్తుందో అప్పుడు ఇక మేజర్ ఇంటర్వెన్షన్స్‌కి పోవాల్సిన అవసరం పడుతుంది. అలా కాకుండా మనము ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ పెయిన్ ఉన్నప్పుడే ఎప్పుడైతే కొద్ది వరకు మనము ఎర్లీ స్టేజెస్‌లోనే ఎప్పుడైతే ఇలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో ఒక ఏజ్ వచ్చాక మనకు కొద్ది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ మోడిఫికేషన్స్ అండ్ మనం చేసే పనులు విధానం మార్చుకున్నట్టే చేసుకొని అండ్ రీజనరేటివ్ పద్ధతి ద్వారా అంటే ప్లాస్మా పద్ధతి ద్వారా ఎప్పుడైతే ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్‌ని, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేసుకొని కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వెయిట్ మేనేజ్‌మెంట్ అంటే వెయిట్ రెగ్యులర్‌గా మానిటర్ చేసుకోవడము అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్ తినటము. తర్వాత ఎప్పుడైతే నీ డ్యామేజ్ అవుతుందో, నీ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో, ఆ నీ జాయింట్‌కి సపోర్టింగ్ స్ట్రక్చర్స్‌ని ఫోకస్డ్‌గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే దాన్ని రీహాబ్ అంటారు. అంటే ప్రాపర్ రీహాబ్‌గా చేసుకుంటే అంటే నీ జాయింట్‌కి ఫోకస్డ్‌గా ఎక్సర్సైజెస్ చేసుకొని దానికి సపోర్ట్ చేసే మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేసుకొని దాని మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా కొన్ని యాక్టివిటీస్ అంటే కింద కూర్చోవడము, కింద పడుకోవడము, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడము, అలాంటివన్నీ అవాయిడ్ చేసి తర్వాత ఎప్పుడైనా ఈవెన్ మనం ఎప్పుడు కూర్చున్నా గానీ మన హిప్ జాయింట్ షుడ్ బి అబోవ్ ద నీ జాయింట్. అంటే లో లయింగ్ సోఫాస్ కానీ, బీన్ బ్యాగ్స్ కానీ అవాయిడ్ చేయడము. తర్వాత అన్నెసెసరీగా స్టెప్స్ ఎక్కడం, దిగడం అంటే జస్ట్ ఫర్ హెల్త్ పర్పస్. కొంతమందేంటంటే ఈవెన్ లిఫ్ట్ ఆప్షన్ ఉన్నా గానీ లిఫ్ట్ అవాయిడ్ చేసి స్టెప్స్ ఎక్కుతా ఉంటారు. సో, ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ చేయకుండా, నీ జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఇనీషియల్ స్టేజ్‌లోనే మనము నీ జాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకొని, కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, ప్లాస్మా పద్ధతి ద్వారా రీజనరేట్ చేసుకున్నట్టయితే సో, ఈ విషయంలో మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఇలాంటి విషయాల్లో చాలా హెల్ప్ చేస్తాయి. ఎవరైతే ఇనీషియల్ స్టేజెస్‌లోనే, ఎర్లీ స్టేజెస్‌లోనే నీ జాయింట్ ప్రాబ్లమ్ తోటి మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌కొస్తే ఒక హోలిస్టిక్ అప్రోచ్, ఒక మల్టీ మోడల్ అప్రోచ్ అంటే మా దగ్గర ఒక టీమ్ ఆఫ్ అంటే డాక్టర్సే కాకుండా ఫిజియోథెరపిస్టు, ఆస్టియోపాథ్స్ తర్వాత ఒక టీమ్ ఉంటారు. సో, పేషెంట్స్‌కి డైటీషియన్స్. సో, ఏం ఫుడ్ తినాలి? ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలి? అండ్ దెన్ రెగ్యులర్‌గా చేసుకునే యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలి? కిచెన్‌లో ఎలా వర్క్ చేసుకోవాలి? డే టు డే యాక్టివిటీస్ సిస్టమ్ మీద వర్క్ చేసేవాళ్ళు ఏం ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ పెట్టాలి? అండ్ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి? ఇవన్నీ ఒక ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇయ్యడము, వాళ్ళతో ఫాలో అప్ ఉండటము. సో, అట్లా మేజర్ ప్రాబ్లమ్స్‌లో ఎళ్ళకుండా, మేజర్ ఇష్యూస్ దాకా ఎళ్ళకుండా చిన్న ఇనీషియల్ స్టేజ్‌లోనే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇయ్యడం ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థాంక్ యూ.